ఖమ్మం జిల్లా ముత్తారంలో ముదిగొండ సమీపంలో ఉన్నటువంటి ముత్తారంలో స్వయంభూగా శ్రీరాముడు సీతా లక్ష్మణుల సహితంగా ఆవిర్భవించడం ఒక విశేషమైతే భక్తాగ్రేసుడైనటువంటి వనం కృష్ణరాయలు గారి కోసం భద్రాచలం నుంచి స్వయంగా రాముడు నడిచి వచ్చి ఇక్కడ తన రామ పాదాల్ని అంటే తన పాదముద్రల్ని ఒక గుర్తుగా మిగల్చడం, ఆ విధంగా ఆ పాదముద్రలకు కూడా ఇప్పటికీ విశేషంగా తొలి ఏకాశి నాడు ప్రత్యేకమైన ఉత్సవాన్ని ఒక సంరంభాన్ని నిర్వహించడం ముత్తారం గ్రామానికి ఉన్న, ఆ గ్రామంలో దేవాలయానికి అంటే రామాలయానికి ఉన్న ఒక విశేషం. మీ అందరికీ తెలుసు రామాలయం లేని ఊరంటూ ఉండదు అని చెప్పేసి. అలాంటి రామాలయం ఇక్కడ స్వయంగా ఉద్భవించడం, ఆ రామాలయానికి స్వయంగా భద్రాచలం రాముడు స్వయంగా నడిచి రావడం ఒక విశేషం. ఆ ఉదంతం ఏంటంటే ఈ విధంగా తన పెరట్లో ఉన్నటువంటి వల్మీకలు అంటే పుట్టలో శ్రీ సీతారాములు వారు లక్ష్మణుడు స్వయంగా వెలవడం ఒక విశేషమైతే, వాటికి దేవాలయాన్ని కట్టడం 16వ శతాబ్దంలోనే ఆ దేవాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించడం, ఏదైతే భద్రాచలంలో ఎలాగైతే స్వామివారు వేయించేశారో అలాగే ఇక్కడ విగ్రహాలు ఉండడం ఒక విశేషం. మీరు ఈ వీడియోలో చూస్తూనే ఉండండి. అలాంటి విగ్రహాలు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు. ఇది భద్రాచలం నుంచి మనకు వచ్చిన ప్రత్యేకమైన ఉత్సవమూర్తులు, అంటే అక్కడ ఉన్నటువంటి స్వయంభూమూర్తులు అన్నమాట. ఆ మూర్తులకి ప్రతీకగా ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తున్న ఇలాంటి మూర్తులే మనం ముత్తారం రామాలయంలో చూస్తాం అన్నమాట. అంటే స్వయంగా రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు భద్రాచలంలో ఏ విధంగా వెలిశారో ముత్తారంలో కూడా అదే విధంగా స్వయంభూగా, అంటే అవి మనుషులు తయారు చేసిన విగ్రహాలు ఏమాత్రం కావు, స్వయంగా రాములు వారు వెలిసిన విగ్రహాలు అనమాట. స్వయంభూగా వెలిసిన ఒక వల్మీకి అంటే పుట్టలో వెలిసిన విగ్రహాలు అనమాట. ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో భద్రాద్రి రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఏదైతే విగ్రహాలు చూస్తున్నారో అదేవిధంగా ముత్తారంలో చూస్తారు. అవి కూడా స్వయంభూగా వెలిసిన దివ్యమంగళ రూపాలన్నమాట. స్వయంగా రాముడు వెలిసిన విగ్రహాలు. ఇదొక విశేషమైతే భద్రాచలం రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు సహితంగా ఇక్కడ ఒక పుట్టలో వెలవడం స్వయంభూగా వెలవడం ఒక విశేషమైతే, మరొక విశేషమైన సంఘటన ఉంది. అదేంటంటే రాములు వారికి వనం కృష్ణరాయల వారి మీద అపారమైన భక్తికి నమ్మకానికి ఒక ప్రేమకి ఆయనంటే వాత్సల్యానికి ఒక నిదర్శనంగా ఈ సంఘటనని ఇప్పటికీ చెప్తారు. ముత్తారం పక్కనే వనం వారి కృష్ణాపురం అలాగే కోదండ రామాపురం అనే ఊళ్ళు ఉన్నాయి. ఈ 3 గ్రామ ప్రజలు కూడా ఈ ముత్తారం దేవాలయం అంటే రామాలయంలోని రాముణ్ణి కులదైవంగా భావిస్తారు. ఇక్కడే మున్నేరు ఉంది. ఆ మున్నేరు దగ్గర ఒకసారి వనం కృష్ణరాయలు వారికి ఏదైతే ఇందాక తన గోటి అక్షతలు అంటాం కదా, గోటి అక్షతలు చేసినటువంటి భక్తాగ్రేసుడు గురించి చెప్పుకున్నాం కదా, ఆయనకే స్వయంగా రాముడు కనిపించి, భక్త నీ మీదున్న ప్రేమకి అభిమానానికి నిదర్శనంగా నేను నీకు కనిపించాను, నేను స్వయంగా నీ గ్రామంలోకి వస్తాను, అయితే నువ్వు ముందు నడు, వెనకాల ఎలాంటి శబ్దం వచ్చినా కానీ వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూస్తే నేను అదృశ్యమైపోతాను, నేను నీ గ్రామం లోపలికి రావాలి అంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నడు అని చెప్పేసి మున్నేరు దగ్గర సాక్షాత్తు రాములు వారు వనం కృష్ణరాయలు వారికి కనిపించారట. ఆ విధంగా రాములు వారు స్వయంగా కనిపించారు. అంటే దేవుడు కదా, దేవుడే రాముడు, రాముడే దేవుడు, మనుషుల్లో దేవుడు. ఆ రాముడు కనిపించేటప్పటికి అవాక్కయ్యి, స్వామి నమస్కారం అని చెప్పేసి నేను వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తానని చెప్పేసి వనం కృష్ణరాయల వారు ముందు నడవడం, వెనకాల రాములు వారు నడవడం జరిగింది. మున్నేరు దగ్గర అన్నమాట, ముత్తారం దగ్గర ఉన్న మున్నేరు. అలాగ నడుస్తూ ఉండగా ఎందుకో వెనక ఎలాంటి శబ్దం లేదు, అసలు అడుగుల చప్పుడు కూడా లేవు, వినపడతలేదు, ఏమిటి అని చెప్పేసి ఎందుకో సందేహం వచ్చి వనం కృష్ణరాయల వారు వెనక్కి తిరిగి చూశారట. అప్పుడు ఏమైందంటే వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ రాములు వారు మెరుపులాగా అదృశ్యమైపోయారట. ఎక్కడైతే రాములు వారు అదృశ్యంగా అయిపోయారో అక్కడ రామపాదాలు ఉన్నాయట. అంటే ఆయన పాదముద్దలు చాలా ఆజానుబాహుడు కదా రాముడు, అలానే
పాదముద్రలు కూడా చాలా పొడవైన పాదముద్రలు కనిపించాయట వనం కృష్ణరాయల వారికి. ఇక అక్కడే దండం పెట్టుకుని, స్వామి అపరాధమైంది, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దన్నావు కానీ చూశాను, తప్పు అయిపోయిందని చెప్పేసి ఆ రామపాదాల్ని తాకి ఒక ఉద్విగ్నమైన అనుభూతికి లోనయ్యి దండం పెట్టుకున్నట్ట. ఏదైతే రామపాదముద్రలు ఉన్నాయో అక్కడ ఇప్పటికీ ఏకాదశి రోజున మొత్తం 3 గ్రామాలు అంటే ముత్తారం, వనంవారి కృష్ణాపురం, అదేవిధంగా కోదండ రామాపురం, ఈ 3 గ్రామ ప్రజలు వచ్చేసి అక్కడ ఒక ఉత్సవాన్ని ఇప్పటికీ నిర్వహిస్తూ ఉంటారు. అది ఒక ప్రత్యేకమైన సంరంభంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ముత్తారంలో ఉన్నటువంటి రాముణ్ణి ప్రణవరాముడని, ఓంకార రాముడని పిలుస్తుంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, సాధారణంగా రాముడు కానీ, శివుడు కానీ, లేదంటే విష్ణువు కానీ ఏదైనా విగ్రహాలు గర్భగుడిలో ప్రతిష్ఠించినప్పుడు కింద మంత్రంతో కూడిన యంత్రాల్ని ప్రతిష్టాపన చేస్తారు. కానీ ఈ ముత్తారం గ్రామానికి ఉన్న విశేషం ఏంటంటే, ఈ రాముడి అంటే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారి విగ్రహాల కింద ఎలాంటి యంత్రం ఉండదు. ఓంకారమే ఒక మంత్రంగా, ఒక యంత్రంగా ఇక్కడ ప్రతిష్టాపన జరిగి దాని తర్వాతనే ఈయన విగ్రహాలని అంటే రాముల వారి విగ్రహాలని లక్ష్మణ సహిత, తర్వాత సీతమ్మ సహిత విగ్రహాలని ప్రతిష్ఠించారట. అదొక విశేషం. అంటే ఇక్కడ స్వయంగా వెలిసాడు కదా రాముడే లక్ష్మణుడితోటి, సీతమ్మ వారితోటి. అందుకని ఇక్కడ ఎలాంటి యంత్రాలు అవసరం లేదని చెప్పేసి ఓంకారమే ఇక్కడ ఒక మంత్రంగా, యంత్రంగా ప్రతిష్టాపన జరిగింది. అందుకనే ఇక్కడ రాముడిని ఓంకార రాముడు, ప్రణవరాముడు అంటే ఓంకారం అంటే ప్రణవం కదా, సృష్టికి మూలం కదా ప్రణవం, ప్రణవ శబ్దం. ఓ ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చుని ఏకాంతంగా ఓంకారాన్ని జపించండి, మనలో ఒక వైబ్రేషన్ ఆవిర్భిస్తుంది అనమాట. ఎందుకంటే అలాంటి పవర్ ఉంటుంది ఓంకారం. అంటే ఇది దేవుడికి, దైవానికి సంబంధించింది అయినప్పటికీ కూడా ఆ నేపథ్యంలో చెప్పకుండా నేను మనలో ఉన్న శక్తిని పునరుజ్జీవింపజేసేటువంటి ప్రణవశక్తి, ప్రణవనాదానికి ఉందన్నమాట. అలాంటి ఓంకార రూపుడైనటువంటి రాముణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఓంకార రాముడని, ప్రణవరాముడని పిలుస్తూ ఉంటారనమాట. ఇక శ్రీరామనవమి రోజున ఓంకార రాముణ్ణి, ప్రణవరాముణ్ణి బ్రహ్మాండంగా మా ఊరి దేముడు అందాల రాముడు అని ఈ భక్తులందరూ, అంటే ఈ 3 గ్రామాల మాత్రమే కాదండి, ఖమ్మం నుంచి, సూర్యాపేట నుంచి, నల్గొండ నుంచి, వరంగల్ నుంచి, చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన నగరాలు, అలాగే పల్లెటూళ్ళ నుంచి కూడా బ్రహ్మాండంగా ఇక్కడ వేలాదిగా తరలి వస్తారనమాట. ఆ రోజున అంటే శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం జరగదండి సీతారాముల కళ్యాణం, మధ్యాహ్నం కాదు, సాయంత్రం అంటే రాత్రి 7 గంటలకు జరుగుతుంది. దీనికి ఒక కథ కూడా ఉంది. దీని వెనకాలన్న విశేషం ఏంటంటే, అక్కడ అప్పుడు రాముల వారే కలలో కనపడి, వనం కృష్ణరాయల వారికే కనపడి, భక్త నేను మధ్యాహ్నం పూట భద్రాచలంలో సీతారాముల కళ్యాణం, నా కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి సమయం జాప్యం అవుతుంది కాబట్టి నేను స్వయంగా ఇక్కడ వెలిచాను కాబట్టి నా కళ్యాణాన్ని ఆ రోజు రాత్రి జరపండి అని చెప్పేసి చెప్పారట. ఆ రాముల వారు ఉపదేశాన్నే ఆదేశంగా భావించి వనం కృష్ణరాయల వారు అప్పటి నుంచి రాత్రి 7 గంటలకి ఒక సమయం నిర్దేశించి అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా రాత్రిపూటే ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఇదొక విశేషం. నాకు తెలిసి రాత్రిపూట సీతారాముల కళ్యాణం జరిగే ఇంకొక రామాలయం నాకు తెలిసి లేదు. మీకేమన్నా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మై డియర్ నైస్ ఫ్రెండ్స్. ఈ విధంగా రాత్రిపూట ముత్తారం సీతారాముల కళ్యాణానికి వేదికైంది.